జాగృతి సకుటుంబ జాతీయ వారపత్రిక 8 సెప్టెంబర్ సంచిక ముఖచిత్ర కథనం. భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలిపితేనే సార్థకత. ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలను పురస్కరించుకుని సర్సంచాలక్ మోహన్ భాగవత్ పిలుపు. సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ సందర్భంగా ప్రత్యేక వ్యాసం. సంపూర్ణ అక్షరాస్యత ఇంకెంత దూరం? తెలంగాణ సిబిఐ గోదాలో కాళేశ్వరం. ఆంధ్రప్రదేశ్ సంచార జాతుల జీవితంలో వెలుగెన్నడు. సెప్టెంబర్ 9 బలరామ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం. కర్షక ప్రతినిధి, ధర్మపక్షపాతి. జాగృతి నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్ రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన మత్తి భానుమూర్తి రచన గణపతి దేవుడు ధారావాహిక నవల. సుప్రీంకోర్టు తీర్పుతో సీఎంపై శునక ప్రేమికుడి దాడి. మార్క్సిజం శ్రీరామరాజ్యం శీర్షికనలో సత్పురుషులకు విన్నపం. ఆర్థిక వ్యవస్థ మీద రాహుల్ అసత్యాలు. జావేద్ అఖ్తర్ను రానివ్వని బెంగాల్ ముస్లింలు. చేయూతలో కామారెడ్డి వరద బాధితులకు సేవాభారతి అండ. పర్యావరణలో కరుగుతున్న హిమానీ నదాలు, లద్దాఖ్కు నీటి కష్టాలు. అవి ఇవిలో అయ్యప్ప మీద మార్క్సిస్టుల దొంగ భక్తి. ముస్లింలు టెక్సాస్ను వదిలిపోవాలి. కదులుతున్న ధర్మస్థల కుట్ర డొంక. నేపాల్ మీద టర్కీ కన్ను. కశ్మీర్లో ఎన్నేళ్లకు మళ్లీ నిమజ్జనోత్సవం. కాంగ్రెస్ అభ్యర్థులను మౌల్వీలు ఎంపిక చేస్తారా? అయోధ్య మందిరం మీద ధర్మధ్వజం. భగవద్ధ్వజం మీద బ్రిటన్ ముస్లింల వ్యాఖ్యలు, ఫిర్యాదు. ఛాయాచిత్ర వార్తలో గణేష్ ప్రతిమల తయారీలో పెరిగిన పర్యావరణ స్పృహ. ఇంకా ప్రతి వారం శీర్షికలు, బాలజాగృతి, వారఫలాలు, పదరసం, సినిమా, వార్తా విశేషాలతో మన ముందుకు విచ్చేసిన జాగృతిని చదువుదాం, చదివిద్దాం. జాతీయ భావాల వేదిక జాగృతికి మనం చందాదారులుగా చేరుదాం. మన వాళ్ళందరినీ చందాదారులుగా చేర్పిద్దాం.